నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ప్రతిభా పురస్కారాల సందడి నెలకొంది. స్థానిక K9 ఎడ్యుకేషనల్ అకాడమీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సుభాషిణి, దళిత ఐక్య వేదిక నాయకులు పినమాల నాగకుమార్ హాజరయ్యారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో రాణించేలా సిద్ధం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఉయ్యూరులోని K9 ఎడ్యుకేషనల్ అకాడమీలో విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభించింది. అకాడమీలో చదువుతూ అద్భుతమైన మార్కులు సాధించిన విద్యార్థులకు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉయ్యూరు సబ్ ఇన్స్పెక్టర్ డి సుభాష్ని విద్యార్థులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుభాష్ని మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదివినట్లు గుర్తు చేస్తూ అప్పట్లో బైపీసీ గ్రూప్లో తాను సాధించిన మార్కులు ఎంసెట్ ర్యాంకుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. మార్కులు ముఖ్యమైనప్పటికీ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే క్రమశిక్షణతో కూడిన లక్ష్య సాధన ఉండాలని ఆమె సూచించారు. నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధ్యమని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అకాడమీ నిర్వాహకులు, దళిత ఐక్య వేదిక నాయకులు పినమాల నాగకుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యార్థులు రాణించడం గర్వకారణమన్నారు. తమ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ విజేతలు రాబోయే 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను నేను. 8-12 వచ్చినప్పుడు నాకు గ్రూప్ సబ్జెక్ట్లో చాలా తక్కువ వచ్చినాయి. సో నేను ఏం చేశానంటే ఎంసెట్లో ఇప్పుడు 106, 105 అలా వచ్చి ఎంసెట్ 160 అనుకుంటా కదా, అంత వచ్చా. 106 అలా వచ్చి ర్యాంక్ ఎంత వస్తుంది? మ్యాక్సిమం ఒక 10,000 బిలోనే వస్తుంది, 9,000, 6,000. కానీ నాకు ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 20,000లోకి వెళ్ళిపోయేది. నా పక్కన వాళ్ళు 90 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళ ర్యాంక్ ఎక్కడో ఉండే. నాకు అసలు వెటర్నరీ డాక్టర్ సీట్ రావాలి. నాకు వచ్చిన మార్క్స్కి అప్పుడు ఆన్లైన్ కదా ఎంసెట్ 98 ఎంతో వచ్చినాయి, 98, 101 వచ్చినాయి. నా ర్యాంక్ అంతా 6,000 అంతే. మా ఫ్రెండ్కి 89 వచ్చినాయి, తన ర్యాంక్ 4,000, 2 అనుకుంటా, 2,000 వచ్చింది దానికి. నాకు బైపీసీ కదా, సో ర్యాంక్స్ అట్లా తక్కువలో వస్తాయి. మీలా ఏమంటారు 10,000 అబౌవ్ ఉంటుంది అది మ్యాక్సిమం ఎంసెట్ ఎంపీసీ వాళ్ళందరికీ. అయినా మంచి కాలేజ్ సీట్ వస్తుంది, మాకు అలా కాదు కదా. అవునా? నీ పేరేంటి? ఒకసారి పేరేంటి? సో నువ్వు డెఫినెట్గా మేడంని ఆదర్శం తీసుకొని నువ్వు జాబ్ పడతావు. ఎందుకంటే నువ్వు బాగా క్యాచ్ చేస్తున్నావు మేడం చెప్పే స్పీచ్ని. ఓకేనా? డెఫినెట్గా నీ హైట్కి నీ ఇదికి కొట్టగలవు. ఓకేనా? ఓకే. మేడం ఏం చెప్పారు? ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మార్క్స్ కాదు మనకి, మీకు నేను పదే చెప్తున్నా, లాస్ట్ టైం కూడా చెప్పా, టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ను టైమింగ్ మీకు 100 బిట్స్ 60 మినిట్స్లో, అంటే ఒక బిట్ మోర్ దెన్ 1 మినిట్ లోపు మీరు పూర్తి చేయాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఇక్కడ మ్యాథ్స్ సార్ క్లాస్ చెప్తారు, మీరు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఫోన్ చూస్తా కూర్చుంటే మీరు అచీవ్ చేయలేరు. అర్థమైందా? అచీవ్ చేయలేరు. మీరేదో ప్యాషనేట్గా అందరూ కంప్యూటర్ సైన్స్ తీసేసుకుని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అర్థమైందా? మనం ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మేము ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టామంటే, సో ఉయ్యూరు ఒక రూరల్ ఏరియా, ఇక్కడ నుంచి ఒక ఇన్నోవేటివ్గా, సో నేను పర్టికులర్లీ మొన్న సిఐ గారిని తీసుకొచ్చిన, ఈరోజు మేడం గారిని తీసుకొచ్చిన, మీరు డిసిప్లిన్ ఉంటే రేపు డిస్ట్రిక్ట్ ఆఫీసులో ఐఏఎస్ కలెక్టర్ గారిని కానీ, ఐపీఎస్ ఎస్పీ గారిని కానీ తీసుకొస్తాం. ఆ లైసెన్సింగ్ వాళ్ళతో ఉన్న ఆఫీసర్తో ఉన్న అటాచ్మెంట్ నాకు ఉంది కాబట్టి నేను తీసుకురాగలను. నా పేరు డి సుభాష్ని, నేను రూరల్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ K9 ఎడ్యుకేషన్ అకాడమీ వారు నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళకి నేను స్టూడెంట్స్కి ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ప్రౌడ్గా చేయాలని చెప్పేసి నేను చెప్పడానికి వచ్చాను. సో ఇక్కడ పిల్లలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. సో అకాడమీ చూస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఉయ్యూరు దాంట్లో ఇక్కడ ఎవరైనా చదువుకోవాలనుకుంటే విజయవాడ అది వెళ్ళి చదువుకునే వాళ్ళు, బట్ ఉయ్యూరులో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపించిన మన సార్లందరికీ నా అభినందనలు. ఇక్కడ ఇలాంటి అకాడమీ ఉండడం వల్ల చదువుకోలేని, విజయవాడ వెళ్ళి చదువుకోలేని పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ని నేను చాలా అభినందిస్తున్నాను. ఇలాంటి అవకాశం
కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఎవరు చదువుకోలేని వాళ్ళని కూడా వచ్చి ఇలాంటి అకాడమీలో జాయిన్ చేసి మంచిగా చదువు నేర్పుతున్న లెక్చరర్స్కి కానీ స్టాఫ్కి కానీ నా అభినందనలు. నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఈ రోజుల్లో యువత చాలా పక్కదారి పడుతున్నారు. ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇలాంటి వగేరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ చదువును తగ్గిస్తున్నారు. సో ఇలాంటివన్నీ ముందు తగ్గించుకుని జీవితంలో ముందుకు వచ్చి దాని తర్వాత సోషల్ మీడియాలో ఏదైనా మనం పెట్టుకోవచ్చు, లైక్ పోస్టులు అని చెప్పేసి ఏదైనా చెప్పేసి. సో ముందు సెటిల్ అవ్వాలి జీవితంలో. సో డ్రగ్స్ విషయంలో కూడా చాలా దూరంగా ఉండి ఈ గంజాయి, ఈ మాదక ద్రవ్యాలు దూరంగా ఉండాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్కి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్.